డిసిప్లిన్ మీకు మీరుగానే నేర్చుకోవాలి. డిసిప్లిన్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి స్కూల్లోకి వచ్చాం, స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పారు, మళ్ళీ మీరు బయటకు వెళ్తున్నారు, ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలి. ఎట్లా డిసిప్లిన్ అంటే మీరు స్కూల్కి వస్తున్నారు, డ్రెస్ వేసుకుంటున్నారు, బూట్లు వేసుకుంటున్నారు, సాక్స్లు వేసుకుంటున్నారు, మరి క్యాప్లు టైలు అన్నీ పెట్టుకుంటారు. అవన్నీ సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి కదా మనం. అమ్మ అక్కడ పెట్టేసింది అన్ని తొడుక్కున్నాం అక్కడ చేసేసాం అట్లా రాకూడదు. వేసుకుంటే ఎట్లా ఉండాలంటే ఎగ్జాంపులరీగా ఉండాలి, అది డిసిప్లిన్. అలాగే స్కూల్లో రాగానే మీ మేమ్ కానీ టీచర్ కానీ మీ సార్ కానీ ఏమనాలా, చాలా బాగున్నాడు రేపు, స్మార్ట్గా ఉన్నాడు రా. ఎప్పుడు వస్తుంది ఆ స్మార్ట్నెస్? మీకు బూటి దగ్గర నుంచి హెయిర్ వరకు కూడా కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మీరు డిసిప్లిన్గా ఉన్నట్టు. అలాగే మీకు ఇవాళ ఒక పాఠం చెప్పారు, ఆ పాఠం మీరు ఆ రోజు చదివి అప్పచెప్పమనే, లేకపోతే మీకు హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ చేసినప్పుడు ఇంటి దగ్గర బలంతాన్ని కూర్చోబెట్టి రాపిస్తుంటారు. అట్లా కాదు, మీకు మీరుగానే రాసుకోవాలి. ఇంటికి వెళ్ళాము, ఫ్రెష్ అయ్యాము, డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, కాస్త హ్యాపీగా స్నాక్స్ తిన్నాము, స్నానం చేసాము, మళ్ళీ వచ్చి శుభ్రంగా మనం వర్క్ చేసుకున్నాము, పడుకున్నాం. అందుకనే మీకు ఫస్ట్ పంచువాలిటీ, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవాలి. అట్లాగే పడుకునేటప్పుడు కూడా ఏంట, మాకు మిలిటరీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. అంటే తొందరగా పడుకోవాలి. ఎంత మన పని ఎంత ఒక టైం ఉంటుంది, 9 o'clock కల్లా షట్ డౌన్ అయిపోవాలి. 9 గంటలకల్లా పడుకోగలిగితే మనం 4 గంటలకి లేవగలుగుతాం.